యా మౌనిక. రీనా గారు నమ్మొచ్చు అంటారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేటప్పుడు చాలా డౌట్స్ తో వచ్చారు. సో మనం అనుకున్నాం ఇలాంటివన్నీ ఉంటాయా, నమ్మొచ్చా, నిజంగా దీనివల్ల స్ట్రెస్ ఫీల్ అవుతామా, సో అనే థాట్స్ తోనే మనం వచ్చాం. ఒక నెగిటివ్ థాట్ తో అయితే వచ్చాము. సో ఎలా అనిపిస్తుంది ప్రెసెంట్? సో మైను గారు చెప్పిన విధానం ప్రకారం తీసుకుంటే అది ముందు మనలో మనమే అది దాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం ఏదైనా సరే. సో దాని బయట నుంచి రావాలన్నా అది మనతోనే అవుతుంది. సో ఫస్ట్ మనం అనుకునేది ఏదైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మంచిగా దాన్ని అనుకుంటూ ఫాలో అవ్వడం. మళ్ళీ ఇక్కడ నేను తెలుసుకున్నది ఏంటంటే ఆ ఉన్న కొంతసేపు ఆ ఫాలో అవ్వడం వల్ల ఎటువంటి ఆలోచనలు లేకుండా హ్యాపీగా రిలాక్స్గా ఉన్నా. ఇంకాసేపు స్నోలో ఆడుకునేదాన్ని పిలిచేసారు మైను గారు నన్ను. సో ఎస్ దట్ వాస్ గ్రేట్ అండి. సో ఎస్ నౌ ఐ బిలీవ్ వీ షుడ్ ఫాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ వీ నీడ్. అంతే అంటారా? జనరల్గా అంతే. జనరల్గా ఇలాంటి ఎనర్జీని మనం చాలామంది మిస్యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇలా మిస్యూజ్ చేయకుండా ఇలాంటి పాజిటివ్ థింకింగ్కి ఈ ఎనర్జీని మనం యూజ్ చేసుకుంటే ఇట్ రియల్లీ హెల్ప్స్. సో మైను గారు శ్వేత గారికి ఇంకొక వశీకరణం కూడా కావాలి. సో మనం ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు చెప్పారు కదా, సో దానికి సంబంధించి కూడా శ్వేత గారితో ఏమైనా మ్యాజిక్ చేస్తారా? అసలు ఇది మాత్రం వండర్ అనే చెప్పాలి మౌనిక. సో ఇట్లాంటి వాటి కోసం ఒక మన శ్వేత గారే కాదు, అవుట్ సైడ్ కెమెరా అవుట్ సైడ్ ఇంకెంతమంది వెయిట్ చేస్తున్నారు. కమ్ ఆన్ గైస్. డెఫినెట్ గా, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం థింక్ చేస్తారు, ఫ్యామిలీలో అందరూ కూడా మన మాటే వినాలి అని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది. ఎస్పెషల్లీ లేడీస్ కి ఆ చాయిస్ చాలా ఇంపార్టెంట్. మ్యారీడ్ మీ వైఫ్ కూడా అదే థింక్ చేస్తారు. అది సో నేను ఆ విషయంలో నేనైతే ఏమి తప్పుగా అనుకోవట్లేదు. తప్పేం లేదు, అది మీ చాయిస్. అది దాన్ని ఎవరు ఏం చేయలేరు. సో బాయ్ ఫ్రెండ్ కానివ్వండి, గర్ల్ ఫ్రెండ్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, సో ఇలాంటి థాట్స్ అనేవి ఆబ్వియస్లీ ఉంటాయి. మాటినాలని చెప్పండి. బేసిక్ గా లేడీస్ ఏంటంటే హస్బెండ్ చాలా ఎక్కువ లవ్ చేసేస్తారు. దానివల్ల హస్బెండ్ ఎప్పుడు కూడా వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళు చెప్పింది వినాలి అని చెప్పి డెఫినెట్ గా థింక్ చేస్తారు. ఓ మై గాడ్, ఇట్ విల్ బి ఎ సెన్సేషన్. ఇప్పుడు గర్ల్స్ కమ్ ఆన్ అటాక్. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్ గా మా మైను గారి దగ్గరికి వచ్చేసేసి ఇలాంటివన్నీ కూడా, అంటే ఈయన ఏదైతే మమ్మల్ని ట్రీట్ చేశారో ఇట్ ఈస్ డెఫినెట్లీ వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నిజం చెప్పాలంటే 2 days నుంచి నాకు కొంచెం హెడేక్ ఉంది. ఆల్మోస్ట్ 2-3 కాఫీస్ తాగాను పొద్దున్న నుంచి, అయినా కానీ నాకు హెడేక్ తగ్గలేదు. కానీ మీరు అది ఎంతసేపు జరిగిందో కూడా నాకు తెలియదు, టైం పీరియడ్ ఎంతో, బట్ ఆ టైం పీరియడ్లో నేను రిలాక్స్ అయ్యాను. ఇప్పటికీ కూడా ఇక్కడ ఏదో ఒక సమ్ ఫీల్ ఉంది నాకు లోపల. ఇది హెడేక్ ఒకటే కాదండి, యాక్చువల్ హిప్నోసిస్ ద్వారా డెలివరీ చేస్తారు కదా, ఆ టైంలో హిప్నోటైజ్ చేసి వితౌట్ పెయిన్స్ బేబీస్ కూడా పుట్టించారు. హిస్టరీ ఉంది. మెస్మర్ అనే అతను ఫస్ట్ స్టార్ట్ చేశారు హిప్నోసిస్. సో హిప్నోసిస్ అంత పవర్ఫుల్. మీరు దాన్ని ఎలా, ఇందాక మీరు చెప్పారు సేమ్ అండి, మీరు ఎలా యూస్ చేస్తున్నారో దాన్ని అనేది మీద డిపెండ్ అవుతుంది. మీరు ఏ థాట్ అయినా సరే మీరు లైఫ్ లో, మా ఆడియన్స్ కూడా చెప్తున్నాను, ఏ థాట్ అయినా సరే ఇలా అవుతుందని మీరు అనుకుంటే అలానే అవుతుంది. సో పాజిటివ్ గా థింక్ చేయండి. ఓకే, అంటారు కదండి చాలా మంది జనరల్గా, ఇప్పుడు మనకి సీక్రెట్ అనే బుక్లో కూడా మనం ఏదైతే థింక్ చేస్తామో అదే మనకి ఆ ఎనర్జీస్ అనేవి రిలీజ్ అయ్యి జరుగుతాయని చెప్పేసి అంటారు. అది నిజమేనా? ట్రూ అండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ మొత్తం ప్రపంచం ఉంది కదా, ఇదంతా మీ మైండ్ లో ఉంది. సో వి షుడ్ బి పాజిటివ్ అన్నమాట. yes always. ఓకే, సో గైస్ లెట్స్ స్టార్ట్ దట్ వసీకరణ. ఇంటికి వెళ్ళగానే సో నాకు ఒక డౌట్ అండి, లైక్ కొంతమంది ఏంటంటే కొన్ని సినిమాల్లో చూసాం కదా, సో వాళ్ళు పాస్ట్ని మర్చిపోతూ ఉంటారు కొంతమంది, మళ్ళీ వాళ్ళు రీకలెక్ట్ చేసుకొని ఎస్ వీఆర్ రైట్ నౌ మేము అది అంటే ఇది జరుగుతుందంటారా? వాళ్ళ పాస్ట్ మర్చిపోయి కనెక్ట్ అవుతుంది అంటారు అలాగా? మర్చిపోవడం అంటున్నారా? సింపుల్ అండి. సో బేసికలీ మన మైండ్ లో మనం మెమరీ కార్డ్ లాగా చిప్స్ అయ్యే ఉండవు. మన మైండ్ అంతా ఒక ఎలక్ట్రిసిటీతో రన్ అవుతా ఉంటుంది. ఆ దెబ్బ తగినప్పుడు ఆ క్లాట్ ఆ ప్లేస్ ఎక్కడ సరే మీరు ఏదైనా రీకాల్ చేయలేదు అనుకోండి, రీకాల్ చేయకపోతే అది డిలీట్ అయిపోతుంది మన మైండ్ లో నుంచి. ఎగ్జాంపుల్ 3 days బ్యాక్ తిన్న మీ ఫుడ్ మీకు గుర్తుండదు, మీరు ఏం డ్రెస్ వేసుకున్నా కూడా మీకు గుర్తుండదు, అంటిల్ అన్లెస్ అదేమైనా స్పెషల్ మూమెంట్ అయితే తప్ప. స్పెషల్ మూమెంట్ మీ మైండ్ లో ప్రతిసారి మీకు గుర్తించుకుంటేనే, నా పెళ్లి రోజు ఆ రోజు ఏం చేశానని గుర్తు చేసుకుంటే మీకు గుర్తుంది తప్ప అసలు మీకు ఆ రోజు ఏం కాస్ట్యూమ్ వేసుకున్నా ఏం డ్రెస్ వేసుకున్నా మీకు గుర్తుండదు. 3 days బ్యాక్ నిజంగానే గుర్తులేదు.
అదే మన మైండ్ లో మెమరీ లేదు మన మైండ్ లో. మన మైండ్ లో ఒక ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంటది జనరల్లీ. మన మూవీలో చూసినట్టు పాయింట్ ఏంటంటే దెబ్బ తగిలినప్పుడు ఒక క్లాట్ అయింది అనుకోండి, ఆ పొజిషన్ లో ఉన్న ఎనర్జీ సైడ్ ట్రావెల్ అవ్వకపోతే అది అక్కడే ఉండడం వల్ల మనం రీకాల్ చేయకపోతే డిలీట్ అయిపోతుంది. అట్లా పోలీసులు నిజాలను చెప్పినట్టు అట్లాగే సేమ్ అంటే అదేదో మిషన్ లో ఏవో పెట్టేసేసి సంథింగ్ నిజాలు రాబడుతుంది. పాతదారులు మీరు గమనించండి కరెంట్ పెట్టాలి ఎందుకంటే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ పోకిరి సినిమాలో చూసాం మేము, లైక్ మహేష్ బాబు మూవీలో చూసాం. మీరు అబ్జర్వ్ చేస్తారు కదా యూనివర్స్ ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. యాక్చువల్ థింగ్ ఏంటంటే మన బాడీ అద్భుతం. మన బాడీ ఫుల్ ఆఫ్ వాటర్, కానీ మనం వాటర్ లా ఉండం. 70% వాటరే కదా. మన బాడీలో ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం అన్నీ ఉంటాయి. మనం అసలు ఇది ఎలా రన్ అవుతుంది ఒకసారి మీరు మీ బాడీని థింక్ చేసుకున్నా మీకు అద్భుతం అనిపిస్తుంది. నాకు ఇంకొక డౌట్, అద్భుతం. మొన్న ఒక సెలబ్రిటీ ఇంటర్వ్యూ జరిగిందండి. సెలబ్రిటీ చాలా వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. సో చనిపోయిన తర్వాత తన బాధ తనతో చెప్పుకోవాలని ఇప్పటికీ ఆ బాధని తనలోనే దాచుకొని ఏడుస్తున్నారు. సో ఆవిడ థింకింగ్ ఏంటంటే నా భర్త ఒకసారి కనిపిస్తే నేను మాట్లాడుకుని నా బాధ అంతా చెప్పేసుకోవాలి. సో అలా థింక్ చేస్తున్నారు. అలాంటి ఏమైనా పాసిబుల్ అవుతాయా? సో తన భర్త ఇక్కడ ఉన్నట్టు నేను చెప్పుకున్నట్టు. ఎగ్జాంపుల్ థెరపీ ద్వారా మీకున్న పెయిన్స్ ని లేకుంటే ఎమోషన్స్ ని మనం సెట్ చేయొచ్చు. ఎలా అయితే పెయిన్ తగ్గించానో ఒక మెమరీ ఇన్సిడెంట్ ని డిలీట్ చేయొచ్చు మన మైండ్ లో నుంచి. అది అసలు ఎప్పుడు జరిగినట్టుగా మనం చేయొచ్చు. యాక్చువల్లీ పాసిబుల్ అది. కాబట్టి థెరపీ సెషన్స్ వాళ్ళ డాక్టర్ ని కన్సల్ట్ వాళ్ళు వెళ్ళాలి. ఎందుకంటే ఏదైనా సరే ఇప్పుడు సిగరెట్ మానేసుకోవాలంటే ఫస్ట్ వాడికి అనిపించాలి కదా. వాడు ఎంతమంది ఫోర్ ఇచ్చినా వాడు మానలేడు. అట్లా ఇప్పుడు ఆ లేడీ ఎవరైతే సఫర్ అవుతున్నారు స్టార్, వాళ్ళకి ఆ థాట్ రావాలా, నేను ఈ సఫర్ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలంటే థాట్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి పాజిటివ్ స్టార్ట్ అవుతాయి ఎవ్రీథింగ్. నేను చెప్పాలని నెగిటివ్ లో ఉండిపోతే అక్కడే అయిపోతారు. మనం ఒక లూప్ లో ఉండకూడదు. ఎప్పుడు దాని నుంచి బయటికి ఎలా రావాలని క్వశ్చన్ మనమే క్వశ్చన్ చేసుకొని ఆన్సర్స్ వెతకాలి. సో ఈ ప్రపంచంలో మనకి లేని వ్యక్తిని మనం అక్కడ ఉన్నట్లు మన మైండ్ అండి. ఎవ్రీథింగ్ ఇస్ మన మైండ్. ఇప్పుడు యాక్చువల్లీ మనం కనిపిస్తున్నా జరుగుతుంది కదా, ఇదంతా మీ మైండ్ లో స్టోర్ అవుతుంది. మీకేం అసలు మీ ఎంత ఎక్స్పీరియన్స్ అంతా మీ మైండే. మైను గారు చేతబడి వశీకరణం రెండు ఒకటే అంటారా? ఐ డోంట్ బిలీవ్ ఇన్ చేతబడి యాక్చువల్లీ. రెండు ఒకటి కాదండి. ఎందుకంటే హిప్నోసిస్ లో నేను సజెషన్ ఇస్తున్నా, సజెషన్ ఫాలో అవుతున్నారు. మన సినిమాలో చెప్పినట్టుగా చేతబడి మీరు మాడితే అక్కడ ఏదో ఒక బొమ్మని సంథింగ్ ఏదైనా చేసినప్పుడు ఈ పర్సన్ ఏదో అవుతుందంటారు కదా. ఈ రెండు సబ్జెక్ట్స్ వేరు. ఎందుకంటే ఇక్కడ హిప్నోసిస్ లో తన డైరెక్ట్ మాడుతున్నాను కదా. నేను ఇంట్లో కూర్చొని తన బొమ్మ డైరెక్ట్ ఏం చేయలేదు. లైక్ వాట్ ఎవర్, బొమ్మనే కాదు మంత్రం ఏదైనా కావచ్చు, బట్ డిఫరెంట్ ప్లేస్ లో లేదు, సేమ్ ప్లేస్ లో ఉండి నేను సజెషన్ ఇస్తున్నా, వాళ్ళు సజెషన్ ఫాలో అవుతున్నారు. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ. మాకు మమ్మల్ని పిలిచి యాక్చువల్గా మాకు నిజంగా ఇక్కడికి వచ్చే వరకు కూడా మాకు నమ్మకం లేదు, ఏదో నువ్వు పిలిచావని సార్ ఏదో చేస్తారని ఇక్కడికి వచ్చాము. బట్ వీఆర్ రియల్లీ ఎక్స్పీరియన్స్డ్, వెరీ హ్యాపీ. ఎందుకంటే నిజంగానే ఒక కొత్త ప్రపంచానికి మమ్మల్ని తీసుకువెళ్ళారు మీరు. ఫ్రీగా అండ్ మాకు ఫ్లైట్ ఛార్జెస్ లేవు. థ్యాంక్స్ ఫర్ దట్. సో నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ఇంకేమైనా డ్రీమ్ ప్లేసెస్ ఉంటాయో మీకు చెప్తాము, అక్కడ తీసుకువెళ్తారు. కానీ ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మైనుజీ ఫర్ మనాలి ట్రిప్. సో మైను గారు, ఇట్స్ రియల్లీ 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 సింప్లీ సూపర్ అండి. చాలా మంది స్ట్రెస్ తో బాధపడతా ఉంటారు. అసలు ఇలా హాస్పిటల్స్కి వెళ్తారు, ఏవేవో ట్రీట్మెంట్లు తీసుకుంటారు, అయినా కూడా మాకు ఇంకా స్ట్రెస్ అనేది పోలేదండి అనే ఫీల్డ్లోనే ఉండిపోతారు. బట్ మీలాంటి వాళ్ళ వల్ల స్ట్రెస్ అనేది ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో దాన్ని రిమూవ్ చేయొచ్చు అని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.